గత కొద్ది రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ కర్ణాటక ముంబైలో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న మైక్రో ఫైనాన్స్ అధిక వడ్డీల పేరుతోని కోట్ల రూపాయలు వసూలు చేసిన దాంట్లో లేకపోతే అనేక మంది ఇలా బాధితులు మా దగ్గరకు వస్తున్నారు. ఇవాళ ప్రధానంగా 3 విషయాలు గత కొద్ది రోజుల నుంచి నేను మీకు చెప్పుకుంటూనే వస్తున్నాను. ఇవాళ మంగ్లీ గారి పైన వచ్చిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో, మంగ్లీ గారి పైన వచ్చిన ఆరోపణలు నిన్న మీ మీడియా వాళ్ళందరికీ తెలిసిన విషయమే. మీడియా మధ్యలో ఉండంగా కాల్ చేస్తూ మాట్లాడుతూ ఆ సిస్టర్ దగ్గర నుంచి నేను కాల్ తీసుకున్నతోనే ఫోన్ తీసుకున్నతోనే కట్ చేసింది. ఒకవేళ నిజంగా తను ఏమాత్రం తప్పు చేయకపోతే మరి అన్న ఎందుకు ఈ విధంగా అని కూడా అడిగే పరిస్థితి ఉండేది. ఇవాళ నన్ను ఎందుకు సినిమాల నుంచి బ్యాన్ చేయాలని కూడా అడిగేది, కానీ ఆ విధంగా చేయలేదు. నేను చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. కర్ణాటక రాష్ట్రంలోని ఒక మాజీ మంత్రి మనవడు దగ్గర నుంచి మీరు అంటే మధు కావచ్చు, దాంతో హరినాథ్ రెడ్డి కావచ్చు, హేమాకాంత్ రెడ్డి కావచ్చు, మధు, శివ, ఇంకొక ఆడబిడ్డ శైలజ గారు కావచ్చు, మీరు కర్ణాటకకు ఎందుకు పోయారు? మాకు తెలిసిన విషయాలలో 80 లక్షల రూపాయలు మీ తమ్ముడు శివ ఉన్నాడా లేదా? ఇది మా ఆరోపణ, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. దానితో పాటు బెంగళూరు నుంచి 25 కిలోమీటర్ దగ్గరున్న నెలమంగళ, మళ్ళీ చెప్తున్నాను, బెంగళూరు సిటీ నుంచి 25 కిలోమీటర్ల దూరం నుంచి ఒక 6 ఎకరాల భూమి, ఎకరం 6 నుంచి 7 కోట్ల రూపాయలు అవుతున్న భూమి, అది ఎవరిది? మేము ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మిత్రులారా, దగ్గర అధిక శాతం వడ్డీ పేరుతోని ఎవరైతే చనిపోయారో బంజారా బిడ్డలే ఉన్నారు. దగ్గర 80% మంది మా బంజారా బిడ్డలు ఉన్నారు. ఇవాళ చనిపోయిన దాంట్లో కూడా మా బిడ్డలే, మా బంజారా బిడ్డలే. ఇవాళ ఉస్మానియా బ్రదర్ ఆఫ్ చేయండి బ్రదర్, ఇవాళ ఉస్మానియా బిడ్డ కూడా రామ్దాస్ అనేటనే అతను కూడా ఇక్కడ చదువుకున్న వ్యక్తే. ఇతను 40 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇతను 40 లక్షల రూపాయల ఇచ్చి ఇవాళ ఎక్కడ పోయిండు? గోతిలో పడుకున్నాడు. ఇవాళ దీనిపైన మీరు ఆన్సర్లు చెప్పాలి. దయచేసి మీ అందరికీ నేను సవినయంగా వివరించుకుంటున్నాను. ఎందుకు మేము ఇంత పోరాటం చేస్తున్నామంటే, కొంతమంది అంటారు పాపం బంజారా బిడ్డ కదా, లేకపోతే ఎందుకు ఇవన్నీ అంటున్నారు. ఇవన్నీ నేను చెప్పే మాటలు కాదు, నేను చెప్తుంది కాదు. బాధితులు మాకు ఇప్పటి నుంచి లేటెస్ట్గా వచ్చింది. రమావత్ లక్ష్మ సీత ఎన్ని కోట్లు ఇచ్చిందంటే దగ్గర 44 కోట్ల రూపాయలు, 4.5 కోట్ల రూపాయలు, 90 లక్షలు. వీళ్ళంతా ఏజెంట్లు. దాని తర్వాత 90,000, దాని తర్వాత 1 crore, 60,000, 60 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు. అంటే దగ్గర ఇవన్నీ ఇంకా నేను చదువుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉన్నది. ఇవాళ ఇంతకుముందు తొలి వెలుగు అన్న ఒకసారి ఉన్నప్పుడు మాట్లాడింది. స్వయంగా బాధితుడు తను కాల్ చేస్తూ మమ్మల్ని కాపాడండి అనుకుంటున్నాడు. ఇవాళ మేము చెప్పేది నిజాలు బయటికి రావాలి. బెంగళూరులో ఎన్ని ఆస్తులు ఉన్నాయి అవన్నీ బయటికి తీయాలి. ముంబైలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి బయటికి తీయాలి. ఇక ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఎవరైతే మెయిన్ కల్పరిట్ బాలాజీ, అతని తోడున్న మధు అరెస్ట్ అయినప్పుడు గత కొద్ది నెలల క్రితం నల్గొండ ఎస్పీ గారు అరెస్ట్ చేసినప్పుడు మీ అందరికీ మీరు ఈ వీడియో విజువల్స్ మంచిగా చూపండి.
ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి ఎవరు? ఇతను ఎందుకు వాళ్ళను విడిపించడానికి ఢిల్లీ నుంచి నల్గొండకు రావడం జరిగింది? ఇక్కడున్న మధు గురించి మీకు అందరికి తెలిసిన విషయమే. ఏంది ఆమీర్ పటేల్ కి మధ్యలో ఉన్న శివ చౌహాన్ ఇతను ఎందుకున్నాడు? దాని తర్వాత అభిషేక్ అనే వ్యక్తి మీరు ఇప్పటిదాకా తను కూడా అభిషేక్ అనే వ్యక్తి ఎందుకున్నాడు? దాని తర్వాత భరత్ చౌహాన్ ఎవరు? మధు వాళ్ళ బావ. ఈ ఒక్క ఫోటో చాలండి, మిగతాది ఏదొద్దు. ఈ ఒక్క ఫోటో పైన ఇన్వెస్టిగేషన్ చేయండి. మేము రాత్రి పగలనకుండా చాలా మంది దగ్గర నుంచి ఎందుకు ఏందన్నా కానీ నిజాలు బయటికి రావాలి, న్యాయం బతకాలి. పేద బిడ్డలు ఇవాళ చనిపోతున్నారు, దీనికి ఆన్సర్ కావాలి మాకు. దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఇవాళ దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారు? నాకు సంబంధం లేదన్నారు కదా మంగ్లీ గారు, నన్ను మభ్యపెట్టిండ్రు కదా నీతి నిజాయితీ ధర్మం ఉన్నతో. ఇదిగో 28 కొండపల్లిలో, నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో 28 కోట్లు వసూలు చేసిన ఒక వ్యక్తి నిన్ననే ఎట్లా పట్టణంలో చనిపోయాడు. చూపండి ఇప్పుడు 28 కోట్లు పేద బిడ్డలను. రైట్, హెడ్లైన్ మీకు కూడా చదివి వినిపిస్తాను. 28 కోట్లు వసూలు చేసిన వ్యక్తి మృతి, దిక్కుతోచని స్థితిలో బాధితులు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి పట్టణంలో ఓ భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఆశ చూపించి 28 కోట్ల మేర అప్పులు వసూలు చేసిన వ్యక్తి ఆకస్మికంగా మరణించడంతో బాధితులు రోడ్లో పడ్డారు. వివరాల్లోకి వెళ్తే పట్టణంలో ఇస్తరాకుల వ్యాపారం చేసుకునే చిన్న కంపెనీ నిర్వహిస్తున్న వరికుప్పుల శేఖర్ అనే వ్యక్తి. ఇది ఒకరిద్దరు చేస్తున్నాయి కాదు, ఇది అనేక వర్గాలుగా. అంటే బాలాజీది ఒక వర్గం, మధుది ఒక వర్గం, వీళ్ళంతా ఏజెంట్ సిస్టమ్. దాని తర్వాత భీమానాయక్ అనే ఒక వర్గం. ఇంతకు ముందు నేను చెప్పినట్టు వీళ్ళందరూ విభాగాలుగా విడిపోయి ఇవాళ వసూలు చేస్తున్నారు. ఈ మీడియా ద్వారా నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. అశోక్ రాథోడ్, ఒక గిరిజన సంఘాలు మిత్రులు కత్తిసైదులో మాదిగ గారు కావచ్చు, లేకపోతే వినోద్ గారు కావచ్చు, నీతి న్యాయం బతకాలి అన్నలారా అక్కలారా చేతులెత్తి దండం పెడుతున్నా. అధిక శాతం వడ్డీ పేరుతోని వాడు మిమ్మల్ని గుంజుకొని తర్వాత వాడు మీకు డబ్బులు ఇవ్వట్లేదు. కొన్ని వందల మంది ఇవాళ అడుగుతున్నారు, ఇవాళ వందల మంది మోసపోతున్నారు. ముఖ్యంగా వీళ్ళు డబ్బులు వసూలు చేసిన దాంట్లో బైనాన్స్ అనే కంపెనీ, బైనాన్స్ అనే ఈ బైనాన్స్ కంపెనీ అనేది ఒకసారి దీనిలో చూడండి. ఇది ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతుంది, దీంట్లో ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నవి. ఇవి మేం చేయాల్సినవి కావు, ఇవి నేను మీకు చెప్తున్నాను. కష్టపడి బాధితులు మా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటా. దీంట్లో సర్పంచులు ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. చెప్తే ఎక్కడ ఇజ్జత్ పోతుందని చాలా మంది రావడం లేదు. బయటికి రండి. మేము కొట్లాడేది బలిసినోని తరపు నుంచి మేము కొట్లాడతలేము. అమాయక మాయ మాటలతో చెప్పి పేద బిడ్డల రైతుల దగ్గర నుంచి వసూలు చేసిన ఆ డబ్బుల గురించి కొట్లాడుతున్నాం. దయచేసి ప్రజలారా, మీడియా మిత్రులారా కనువిప్పు చేయండి. మీరు కూడా ఈ ఆమీర్ పటేల్ అనే వ్యక్తి, ఇంతకు ముందు నేను మీకు చెప్పినట్టు ఆమీర్ పటేల్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళండి, ఒకసారి అడగండి. నేను క్లియర్ కట్గా ఒకటే చెప్తున్నాను, త్వరలోనే మా మీడియా మిత్రులకు చెప్పినట్టు ఆ మాల్, మల్లేపల్లి, దేవరకొండ, లేకపోతే డోన్, ఈ అన్నిటి దగ్గర రైతుల దగ్గర తీసుకుపోతున్నాను. వాళ్ళు ఏ విధంగా చనిపోతున్నారో మీ అందరికి కళ్ళ కట్టేటట్టు చెప్తున్నాను. ఇవన్నీ బయటికి నిజాలు తీసుకోవాల్సిన అవసరం
ఒక విద్యార్థి నాయకుల లెక్కనో, లేకపోతే ఒక యూనివర్సిటీ నాయకుల లెక్కనో, లేకపోతే ఒక పార్టీల మిగతా వర్గాలకు కాపాడుకోవడానికి ఇంత కష్టపడుతున్నాం. దీనికి మొత్తం మీ సపోర్ట్ ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ పేద బిడ్డలారా, మీ అందరికీ చేతులు వచ్చి జోడించి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎన్ని ఇష్యూస్ పైన కొట్లాడాలి, మేము చచ్చిపోతున్నాం, మా వల్ల అవ్వట్లేదు. మొన్నటికి మొన్న ఒక ఉస్మానియా మెడికల్ విద్యార్థి కూడా చనిపోతే అనిరుద్ రెడ్డి గారితోని మేము పార్టీల ప్రకారంగా ఎంత ఉన్నా కానీ, మా నాయకుడి పైన అన్నప్పుడు మేము అతన్ని తిట్టినా కానీ, అతను ఒక ఎమ్మెల్యే ఉండి కూడా ఆ ఉస్మానియా బిడ్డ సురేష్ నాయక్ చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చాం. మేము అధిక శాతం వడ్డీ పేరుతోని, మాయ మాటలతోని మీరు మోసపోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ ప్రధానంగా చెప్పాను, బెంగళూరు భూముల వ్యవహారం రావాలి. అది వస్తే గిట్ట పేద బిడ్డలకు న్యాయం జరుగుతుంది. ముంబైలో ఎక్కడెక్కడ ఉన్నాయో, లేకపోతే బైనాన్స్ అనే కంపెనీది ఏదైతే ఉందో దాన్ని కూడా తీయాల్సిన అవసరం ఉంది. మధుకు పటేల్, అమీర్ పటేల్, ఆ ఆమీర్ పటేల్ కు మధుకున్న సంబంధం ఏంది, శివ చౌహాన్ కున్న సంబంధం ఏంది, భరత్ చౌహాన్ కున్న సంబంధం ఏంది, ఆ అభిషేక్ అనే అబ్బాయిని కూడా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతూ, ఇటువంటి కూడా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మీ మీడియా దాకా, అదేవిధంగా గత 15 రోజుల క్రితం జహీరాబాద్ లో ఏం సెటిల్మెంట్ అయింది అది కూడా బయటికి రావాలి. ఆ జహీరాబాద్ భూముల సెటిల్మెంట్ అయి ఎవరికి డబ్బులు ఇచ్చిండ్రు మీరు అది కూడా రావాలని తెలియజేస్తూ, పేద ప్రజల పక్షాన మీ మీడియాతో పాటు ప్రజలు కూడా అండగా ఉండాలి. 2 రోజులలోనే ఆ పేద బిడ్డల పక్షాన ఆ ఊర్లోకి వెళ్తున్నాం. పాల్తీయ తండకు కూడా డెఫినెట్ గా మనం అందరం వెళ్తాం. ప్రజలకు కనువిప్పయ్యేటట్టు మేము ఉన్నది మీ గురించే, మీ గురించి కొట్లాడుతున్నాం. థ్యాంక్ యూ మిత్రులారా, మీరు ఈ విధంగానే పేద ప్రజల పక్షాన నిలబడాలని కోరుతూ, తమ్ముడు మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ మిత్రులారా. మనవాడు నేనేమంటున్నా అంటే, ఆరోపణలు మా దగ్గరకు వచ్చినాయి, ఎవిడెన్స్ ఇవన్నీ. నేను అతని పేరు ఇప్పుడు రివీల్ చేయలేను. అతను 80 లక్షల రూపాయలు ఇచ్చాడు. అతని దగ్గర ఆ 80 లక్షల రూపాయలు తీసుకునే క్రమంలో ఒక డిఫెండర్ కార్లు, ఫార్చునర్ కార్లు, వాళ్ళకు గన్మెన్లు, దాని తర్వాత మధుతో పాటు శివ చౌహాన్ ఎందుకు పోయిందా లేదా అంటే మాకున్న డౌట్. మేమేమంటున్నామంటే, ఆ 80 లక్షల రూపాయలు తీసుకునేటప్పుడు ఫోన్ CDR మొత్తం తీస్తే అన్నీ వెళ్తాయి. కర్ణాటక దగ్గర భూములు వెళ్తాయి, ముంబై. అంటే మేము కష్టపడి ఇవన్నీ బయటకు చెప్తున్నాం. ఇవన్నీ నాకైతే న్యాయం జరుగుతుందా జరగదంటే మేమైతే కొట్లాడుతున్నాం. అది ఎంతవరకు పోతుంది, ఎంతమంది పేదల డబ్బులు బయటకు వస్తాయి. నేను ఏమంటున్నాను, మీరు ట్రాన్సాక్షన్స్ కు అమౌంట్ కానీ అంటలేదు. ఇక్కడ 2 కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. మంగ్లీ మధుకు నాకు సంబంధం లేదన్నది పాయింట్ నెంబర్ 1. అది మీ మీడియా ఛానల్ అన్నది అందరి దగ్గరనే చెప్పింది. మంగ్లీ మధుకు సంబంధం లేనిది ఈ ఇంటి ఫోటోతో పాటు ఆ రోజు డ్రగ్స్ అప్పుడు దొరికిన కాడ మధు ఏ విధంగా ఉన్నాడు, దాంతో పాటు నిజాయితీ పరమైన మాకు తనకు ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటూ ప్రెస్ మీట్ పెట్టమండి. మేము అది చెయ్యం. మేము ఎప్పటికీ పేద బిడ్డల తరపు నుంచి. ఇక రెండోది ఏదైతుందో, ఆ 80 లక్షల రూపాయలు ఎవరు ఇచ్చిండ్రనే దానికి నేను చెప్తున్నా. డిఫెండర్ కార్లు పోయినాయా లేదా, డిఫెండర్ కార్లు గన్మెన్ తో పోయిందా లేదా, దాని తర్వాత ఎవరు ఆ శివ చౌహాన్ అనే అబ్బాయి ఉన్నాడా లేదా, అది మీరు అడగండి, అది మీరు తెలుసుకోవాలి. ఇంకెవరైనా క్వశ్చన్స్? కర్ణాటకలో కూడా కేసు ఫైల్ అవ్వబోతుంది. అదేవిధంగా మియాపూర్ లో కూడా ఒకటి మధు చూపెట్టి త్వరలో మొత్తం చెప్తామన్నా విత్ వివరాలతో. నేను మీరు అడిగినప్పుడు కూడా మేము ప్రతిదీ చెప్పుకుంటూ వచ్చాను. నేను ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాను. మీ పక్షాన మీరు బాధితుల పక్షాన బాధితులు మీతో లేరు కదా. ఇది మియాపూర్ లో కేసు ఫైల్ అయింది. ఇది మియాపూర్ పోలీస్ స్టేషన్ లో అయింది. ప్లీజ్ అన్న, ప్లీజ్ కాల్ మీ అన్న, వదిపట్లం అన్న మాది, ఒక్కసారి మాట్లాడాలన్న. ఇగో అంటే బాధితుల పక్షాన ఉంటే వదిపట్లకు సంబంధించిన తమ్ముళ్ళు కూడా అనేక మంది ఇప్పుడు లైవ్ లో ఉన్నా కానీ, ఇప్పుడు 3:45 వచ్చింది ఈ లైవ్ పెట్టబోతున్నామని చెప్పుడుతోనే ఎన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ వీళ్ళు రాసుకునే కూడా, అన్న మా పక్షాన మాట్లాడండి, మా పక్షాన నిలబడండి. అనేక మంది మేము అంటే అన్యాయానికి గురవుతున్నాం, మాకు న్యాయం చేయండి అని వేడుకుంటున్నారు. ప్లీజ్ మాట్లాడండి.